హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ వేణుగోపాల్ రెడ్డి ఫ్రమ్ జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, జోష్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారిన్ లాంగ్వేజెస్, ఎడ్యు9 కెరియర్ గైడెన్స్ సంయుక్తంగా విద్యార్థుల కోసం అనేటువంటి అనేక వీడియోస్ రూపొందిస్తూ ఉన్నాను. అయితే ఇందులో భాగంగా ఈరోజు మన ఇంట్లో ఒక భాగం అయిపోయినటువంటి చాట్ జీపీటీని ఉపయోగించడంలో అనేక మంది విద్యార్థులు, తల్లిదండ్రులు కూడా అనేక తప్పులు చేస్తూ ఉంటారు. సో వీటిని మీ ముందుకు తీసుకురావటం నా బాధ్యత అనుకొని నేను మీకు ఈ వీడియోని చేస్తున్నాను. టెక్నాలజీ అనేది మన పనిని సులువు చేసుకోవడానికి వాడటం వరకే పరిమితం అయితే తప్పలేదు. కానీ ఈ రోజుల్లో ప్రతి చిన్న విషయానికి, ముఖ్యంగా చదువుకి, కెరియర్కి కూడా విద్యార్థులు చాట్ జీపీటీ లాంటి ఏఐకి బానిసలైపోతున్నారు. చిన్న చిన్న డౌట్స్ అడగడానికి అయితే పర్వాలేదు, కానీ ఏ కాలేజీలో చేరాలి అన్న డెసిషన్స్ వరకు ఏఐని గుడ్డిగా నమ్మేస్తున్నారు. ఒక ఎడ్యుకేషనల్ కౌన్సిలర్గా నాకున్నటువంటి అనుభవంతో నేను ప్రతిరోజు గమనిస్తున్నటువంటి అత్యంత భయంకరమైనటువంటి వాస్తవం ఇది. ఒక స్టూడెంట్ కానీ, పేరెంట్ కానీ మీ భవిష్యత్తు ఎలా నాశనం అవుతుందో మీరు చాట్ జీపీటీని అసలు అడగకూడని 5 ముఖ్యమైనటువంటి విషయాలు ఏమిటో ఈరోజు నేను మీకు ప్రాక్టికల్గా వివరిస్తాను. మీ పిల్లల కెరియర్ మీద మీకు శ్రద్ధ ఉంటే దయచేసి వీడియోని చివరి వరకు చూడండి. నెవర్ ఆస్క్, పాయింట్ నెంబర్ 1 వచ్చేసి నెవర్ ఆస్క్ ఫర్ కాలేజ్ ఆర్ కెరియర్ ప్రెడిక్షన్స్. విద్యార్థులు చేసే మొట్టమొదటి అత్యంత ప్రమాదకరమైనటువంటి తప్పు ఏంటంటే కాలేజ్ కౌన్సిలింగ్ మరియు కెరియర్ నిర్ణయాలను ఏఐని అడగటం.